వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఉద్యోగ సంఘాల ఆ ప్రకటనపై ఉద్యోగుల్లో అసహనం, పెండింగ్ డిఏలు, సరెండర్ లీవ్ల సంగతి, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే విరాళం ప్రకటనపై ఉద్యోగుల్లో అసహనం. వరద బాధితులను ఆదుకునేందుకు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇక ఉద్యోగులైతే బహిరంగంగానే అసంతృప్తిని వెలగక్కినట్టు తెలుస్తోంది. ఎవరిని అడిగి వరద సాయం ప్రకటించారంటూ ఫైర్, పెండింగ్ డిఏలు, వాటి అరియర్లు, సరెండర్ లీవ్ల సంగతి ఏంటనే ప్రశ్న. సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం. ఇక పూర్తి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే బాధితులను ఆదుకునేందుకు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల తీరును ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. బహిరంగంగా తమ అసంతృప్తిని వెలగక్కారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీలు పోటీపడి విరాళాలు ప్రకటించాయి. ఒక జేఏసీ 130 కోట్లు, మరో జేఏసీ 100 కోట్లు విరాళం ఇస్తామంటూ ముఖ్యమంత్రికి, సీఎస్కు అంగీకార పత్రాలు అందజేశాయి. దీనిని కొంతమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. తమను సంప్రదించకుండా, అభిప్రాయం సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటన చేస్తారని సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. డిఏ బకాయిలను విడుదల చేయించలేదు, సరెండర్ లీవ్ బిల్లులను ఇప్పించలేదు, పీఆర్సీ గురించి అడగరు, కానీ ఎవరిని అడిగారని ఒకరోజు మూల వేతనం ఇస్తామని ఒప్పుకున్నారని మండిపడ్డారు. 2 నెలల క్రితం బదిలీ అయిన ఉద్యోగులకు సగం నెల వేతనం ఇంకా ఇవ్వనే లేదని పేర్కొన్నారు. ఎవరి మెప్పు కోసం మమ్మల్ని బలిపశువులుగా చేస్తున్నారంటూ తిరుగుబాటు చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి మరీ నిలదీసినంత పని చేశారు. సహాయం అనేది వ్యక్తిగతమని, ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు. విరాళం ప్రకటించడానికి ముందు ప్రాథమికంగా సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. అంతా నాయకుల ఇష్టమేనా? ఎదుటి వాళ్ళ జీతం మీద మీకు ఏం హక్కు ఉంది అంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.